పిల్లలు, ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటో తెలుసా మీకు? ఒకప్పుడు ఒక చీమ మరియు ఒక చిలుక ఉండేవి. చీమ ఎప్పుడూ చాలా కష్టపడి పనిచేసేది. వేసవిలోనే ఆహారం సేకరించి భవిష్యత్తుకు సిద్ధమయ్యేది. కానీ చిలుక మాత్రం రోజంతా పాటలు పాడుతూ ఆడుతూ కాలం గడిపేది. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, తర్వాత చూసుకుందాం అని అనుకునేది. కొన్ని రోజుల తర్వాత చలికాలం వచ్చింది. అప్పుడు చీమ దగ్గర చాలానే ఆహారం ఉంది. అది సంతోషంగా ఉండింది. కానీ చిలుకకు ఆహారం లేదు. చలిలో వణుకుతూ చీమ దగ్గరకు వెళ్ళింది. నాకు కొంచెం ఆహారం ఇవ్వు అని అడిగింది. చీమ అంది, నువ్వు వేసవిలో పనిచేయకుండా ఆడుకున్నావు, ఇప్పుడు ఫలితం ఇది. చిలుక తన తప్పు గ్రహించింది. ముందు కష్టపడితే భవిష్యత్తు సుఖంగా ఉంటుంది. ఇటువంటి మంచి కథల కోసం చక్రి ఎడిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి.